సార్ ఉభయ గోదావరికి వస్తే కనుక ఉభయ గోదావరి మేజర్ సెగ్మెంట్స్ చూద్దాం. అంటే టు స్టార్ట్ విత్ పిఠాపురం. అంటే నెంబర్స్ కూడా మనం మాట్లాడేసుకున్నాము. నెంబర్స్ ఏంటంటే 34 అవుట్ ఆఫ్ 34 అగైన్ ఇక్కడ కూడా 27, 28 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఉభయ గోదావరి జిల్లాలో. 27 గుడ్ గుడ్ తప్పకుండా వస్తుంది. అది ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. 27+. ఇక్కడ మీరు స్పష్టంగా గమనిస్తే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ బలంగా పనిచేసింది. మీరు ఖచ్చితంగా రాసుకోవచ్చు. తర్వాత కాపు కమ్యూనిటీ ఇక అనివార్యంగా జనసేన వైపే ఉంది. అక్కడ స్థానికంగా వాళ్ళేం డిస్టర్బ్ కాలేదు, ఎక్కడ డివేట్ కాలేదు. అంటే ఏం తగ్గించుకున్నారు, సీట్లు తగ్గించుకున్నారు అనుకునేటప్పుడు అది కూడా అర్థం చేసుకునే పరిణతి అనేది కనిపించింది. నెక్స్ట్ మీకు అక్కడ ప్రధానంగా బీసీ కులాల నుంచి కొంత శెట్టిబల్జ ఈ వర్గాల నుంచి కొంత వ్యతిరేకత ఉంటుంది. ఈ కాపు వర్సెస్ శెట్టిబల్జ ఇది ఉంటుంది. అది కూడాను తను మేనేజ్ చేయగలిగాడు. శెట్టిబల్జ కూడా సపోర్ట్ చేసింది. అది కూటమికి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఓట్ కన్సాలిడేట్ అదైతే జరిగింది. సో అక్కడ మంచి స్కోరే చేస్తారు. మీకు పిఠాపురం యాజ్ పర్ అవర్ ప్రీపోల్ సర్వే 40,000+ అండి మెజారిటీ పవన్ కళ్యాణ్. మంచి మెజారిటీతో గెలుస్తున్నాడు. అది ఇంకా పెరుగుతుందే కానీ అసలు 1 ఓట్ కూడా తగ్గదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్, ఐఎమ్ షూర్. పిఠాపురం బ్రహ్మాండమైన మెజారిటీతో ఆయన గెలుస్తున్నాడు. బుచ్చయ్య చౌదరి అవకాశాలు ఎట్లా ఉన్నాయండి? బుచ్చయ్య చౌదరి గెలుస్తారండి. బుచ్చయ్య చౌదరి గురించి అసలు ఆ టాపిక్ డిస్కషన్ అవసరం లేదు. వాస్తవంగా ఆ సీటు జనసేన అడిగింది. సరే రాజీ పడి అక్కడి నుంచి ఆయన నిడదవోలుకి షిఫ్ట్ అయ్యారు. నిడదవోలులో ఆయన ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు? ఆయన పేరు దుర్గేష్ గారు, కందులు దుర్గేష్ గారు. కందులు దుర్గేష్ ఏంటంటే ముందు స్టార్టింగ్ లో అయితే కొంచెం టైట్ అయింది. బట్ తర్వాత ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. భారీ స్కోర్ చేయలేదు కానీ ఆయన గెలుస్తున్నారు. కందులు దుర్గేష్ అయితే గెలుస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జనసేన అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన సెగ్మెంట్స్ అటుగానే చూస్తే భీమవరం కూడా ఆయన అంజిబాబు అంటారు, ఆంజనేయులు, ఆయన కూడా గెలుస్తున్నారండి. భీమవరంలో గెలుస్తున్నారు, నర్సాపురం గెలుస్తున్నారు, బొమ్మిడి నాయకర్ అక్కడి నుంచి. తర్వాత ఉంగుటూరు గెలుస్తున్నారు, పచ్చమట్ల ధర్మరాజు. తర్వాత తాడేపల్లి కూడా గెలుస్తున్నారు. అది ఎలాగో ఆయన మన వలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన అగ్రెసివ్ లీడరు జనసేనలో. అవును. దానికి తోడు తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేసింది, బలంగా చేసింది చాలా చోట్ల. అదే మీరు ఈ ప్రీ పోలు పోస్ట్ పోలు ఎలాగ పోస్ట్ పోల్ రేపు ఎల్లుండో మీరు చెప్తానన్నారు. ఈ 2 సర్వేలు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకి నిజాయితీగా ఓటు ట్రాన్స్ఫర్ అయినట్టు మీకు అనిపించిందా? తెలుగుదేశం పార్టీ నుంచి 80% ట్రాన్స్ఫర్ అయిందండి. 80% ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడ ఒక్కొక్క చోట ఏంటంటే కొంత అనుమానం ఏముందంటే బ్యాక్ స్టాబింగ్ జరిగింది అనేది. ఎందుకు అంటే ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం అయినప్పుడు ఆ నియోజకవర్గంలో మళ్ళీ జనసేన నాయకులు వచ్చి పాల్గొని పోతే మళ్ళీ మన భవిష్యత్తు గందరగోళం ఉంటుంది అని అనుకునేటప్పుడు 1-2 చోట్ల జరిగింది. కానీ మెజారిటీ పర్సంటేజ్ అయితే జరిగింది, ఓట్ ట్రాన్స్ఫర్ అయితే జరిగింది. పిఠాపురంలో వర్మగారి అనుచరులు చేశారు. ఎందుకంటే వర్మగారికి ఇబ్బంది లేదు కానీ వర్మగారి అనుచరులు కొద్దిగా ప్రొటెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చినాయి కదా. స్టార్టింగ్ ఎవరైనా ఏ నాయకుడి విషయంలో అయినా ప్రొటెస్ట్ చేయకపోతే ప్రొటెక్ట్ చేయరు. మన డిమాండ్ చూపించుకోవాలి. ఇనీషియల్ గా చూపించుకోకపోతే అంతవరకు తీసుకురారు కదా. ఒక ఎమ్మెల్సీ హామీ ఇచ్చో లేకపోతే ఇంకోటి మినిస్టర్ హామీ ఇచ్చో ఏదో ఒకటి చేయరు. స్టార్టింగ్ లో అయితే మొత్తం కొంత హడావిడి చేయాల్సి ఉంటది. అదే చేశారు. తర్వాత అంతా సర్దుమణిగిపోయింది. మనస్ఫూర్తిగానే ఒకరికొకరు సహకరించుకున్నారు. ఈవెన్ మీరు ఎవరైనా ఒప్పుకోకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ నేరుగా వర్మకి చక్కగా చూసుకుంటాడని లోకల్ గా చెప్తారు. అది ఆయన ఓపెన్ గానే చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆయన దాచుకోవాలి. పార్టీ నుంచి ఆయనకి ఇంకా తలనొప్పులు ఉంటే ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా చూసుకుంటారనేది లోకల్ గా చెప్తున్నారు. మన టీమ్స్ బృందం వెళ్ళినప్పుడు అక్కడ సహృద్భావ వాతావరణమే ఉంది. ఈ పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చేప్పటికీ గోదావరి జిల్లాలో ఏ పార్టీ ఎహెడ్ ఉందండి? అంటే ఏ పార్టీ ముందర ఉంది? పోల్ మేనేజ్మెంట్ ఈసారి కూటమి సక్సెస్ అయిందండి.
బ్రహ్మాండం చేసింది. తర్వాత ఎందుకు అంటున్నానంటే ప్రతి నియోజకవర్గంలో మన టీం వెళ్ళింది కాబట్టి ఈ చివరి నిమిషంలో ఇక అంటే ప్రత్యర్థినే చూశారు, శత్రువునే చూశారు. ఇప్పుడు మనలో మనం కొట్టుకుంటే ఇక ఫర్దర్గా చంద్రబాబు సీఎం కాకపోతేనో లేకపోతే మన పార్టీ అధికారంలోకి రాకపోతేనో మన చెట్టు కొమ్మను మనం నరుక్కున్నట్లే భావించారు. ఒకరినొకరు సహకరించుకున్నారు. అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ కూడా గట్టిగా చేశారు. రిమైనింగ్ విషయాలంటే మీకు అన్నీ తెలుసు, అవి కూడా బాగానే రీచ్ అయ్యాయి. సో మనీ మేనేజ్మెంట్ కూడా బాగానే చేసినట్లే. అంటే కూటమి ఈసారి మనీ మేనేజ్మెంట్లో ఇబ్బంది పడింది, ఆశించిన స్థాయిలో వాళ్ళు పంచుకోలేకపోయారు, అట్లాగా పంచలేకపోయారు.